హలో మచాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ దివ్య నేత్ర. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నేనైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో మనందరికీ తెలిసిందే జాన్ 1 నుంచి ఫెబ్ 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే మనకైతే ఓపెన్ ఉంటుందన్నమాట. సో మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి ప్రైస్ 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇదంతా లోకల్ స్ట్రీట్ మార్కెట్ అనమాట. మనకి వెళ్ళే దారిలో మనకి బయట ఇలా స్టాల్స్ అనేవి చిన్న చిన్న స్టాల్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో చాలామంది ఏంటంటే లోపల ఎక్కువ చెక్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి బయట కూడా చెక్ చేయండి. చాలా వరకు మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ బయట కూడా ఎక్కువగానే దొరుకుతున్నాయి. సో నేనైతే ఈసీఎల్ నుంచి వెళ్తున్నాను కాబట్టి ఒకవేళ మీరు మెట్రోలో వెళ్తే మాత్రం గాంధీ భవన్ మెట్రో అయితే అక్కడైతే మెట్రో స్టాప్ ఉంటుంది కదా, అక్కడైతే దిగిపోండి. ఇక్కడ మనకి గేట్స్ ఉంటాయి అన్నమాట. 1, 2, 3 గేట్స్ ఉంటాయి. సో మీరు ఎటు నుంచి వెళ్తున్నారో అనేది ఒకసారి చూసుకోండి. అంతేకాకుండా ఇక్కడ పోలీస్ వాళ్ళు చాలామందే ఉన్నారనమాట. మిమ్మల్ని గైడ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్లో మనకి ఎప్పుడైనా ఎంత రష్ ఉంటుందో మనకు తెలిసిందే కదా. సో నేనైతే కాస్త ఈవినింగ్ వచ్చాననమాట. సో నైట్ లైఫ్ ఎవరైతే ఎంజాయ్ చేయాలి అనుకుంటారో మీరు ఈవినింగ్ రావచ్చు. అలా కాదు మార్నింగ్ వెళ్ళిపోవచ్చు, కొంచెం రష్ అనేది అవాయిడ్ చేయాలి అనుకుంటే మీరు 4 అయితే వెళ్ళిపోండి. ఓపెన్ అయ్యే టైమింగ్స్ వచ్చేసి 3 నుంచి 11 వరకు ఓపెనే ఉంటుందన్నమాట. బట్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ కూడా ఓపెన్ ఉంటుంది. బట్ వీళ్ళు స్టాల్స్ ఏంటంటే సర్దుకుంటారు. సో మ్యాక్స్ 3 నుంచి అయితే. అండ్ వెళ్ళేటప్పుడు తప్పకుండా వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేసుకోండి. నేను వెళ్ళాను, లోపల స్టాల్స్ ఏంటంటే ఫుడ్ స్టాల్స్ అనేవి ఎక్కడో ఉంటాయన్నమాట. సో అంతా తిరిగి వెళ్ళాలి అంటే చాలా కష్టమైపోద్ది. సో బెటర్ ఏంటంటే మీరు వాటర్ బాటిల్స్ ఇంకా క్యాష్ అనేది పక్కా క్యారీ చేయండి. కాస్త ఈజీగా ఉంటదనమాట. బయట మనము ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో అదంతా బయట స్టాల్స్ అనమాట. సో ఫుడ్ అనేది మీరు ఒకవేళ తినకుండా వెళ్ళిపోతే బయట మనకి ఫుడ్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి మంచిగా తినేసి లోపలికైతే వెళ్ళిపోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, వాటర్ బాటిల్స్ అయితే పక్కా క్యారీ చేయండి. ఒకవేళ మీరు చిన్న పిల్లలతో వెళ్తే మాత్రం కాస్త వాటర్ బాటిల్స్ అనేవి పక్కా ఉండాలన్నమాట. సో ఇదొచ్చేసి ఎంట్రీ గేట్. మనం టికెట్స్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ చెకింగ్ ఉంటుందన్నమాట. సో నేనైతే క్యారీ బ్యాగ్ ఏమీ అయితే క్యారీ చేయలేదు. జస్ట్ ఒక వాలెట్ అయితే క్యాష్‌తో అయితే క్యారీ చేశాను. సో నన్నైతే లోపలికైతే వెళ్ళిపోమన్నారు. సో మొత్తానికి లోపలికైతే వచ్చేసాము. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చాలామంది అయితే చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఇంత కష్టపడి అయితే వీడియో తీసినప్పుడు కాస్త సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి మనకి చిన్న చిన్న స్టాల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో నేనేం చేస్తున్నానంటే ప్రతి స్టాల్లో వాళ్ళ కలెక్షన్ అనేది చాలా డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను. అలానే షాప్ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్తే మీకు అంత టెన్షన్ ఏమి ఉండదు, కాస్త ఐడియా ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి ఏది కావాలనుకున్నా పోలీస్ వాళ్ళు ఉంటారు చెప్పడానికి. సో 11 వరకు ప్రతి అంటే 2 కిలోమీటర్స్కి అందరూ అవైలబిలిటీలో ఉంటారు. సో పర్లేదు చెప్తారనమాట, మనకి ఏం టెన్షన్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ నుమాయిష్‌నే నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా అంటారనమాట. ఇదొచ్చేసి 23 ఎకర్స్‌లో ఉంది. సో తిరగడానికి చాలా టైం పడతది. 3 గేట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆరామ్సే మీరు ఒకవేళ 4 ఇక్కడ ఉంటే మాత్రం మంచిగా తిరిగేసి 8:30 వరకు బయటికైతే వెళ్ళిపోవచ్చు. అండ్ షాపింగ్ చేయాలి అనుకుంటే కాస్త టైం పడుతుంది కాబట్టి కాస్త తొందరగానే రావాలి. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే అన్ని రకాలు మనకైతే ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇవన్నీ వచ్చేసి మసాజ్‌కి సంబంధించిన ఐటెమ్స్ అనమాట. సో మీరు కావాలి అనుకుంటే ఇక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మీరు సర్వీసెస్ కూడా అక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి కిచెన్ ఐటెమ్స్. సో నేను ఇక్కడ అడిగాననమాట. ఏంటి అంటే ఒకవేళ మేము తీసుకుంటే ఎలా అంటే వాళ్ళే డెలివరీ చేస్తారు అని చెప్పారు. సో మీకు నచ్చితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇవన్నీ మనకి గేట్ పక్కన స్టార్టింగ్‌లోనే కనిపిస్తుంటాయి. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసమే చేశాననమాట. సో ఇక్కడ ప్రతి షాప్ డీటెయిల్స్ అనేవి చాలా నీట్‌గా మెన్షన్ చేశాను. అలానే వాళ్ళ కలెక్షన్ కూడా ఏవేవి ఉన్నాయో మంచిగా మీకు చూపిస్తాను. సో మీకు మంచిగా అయితే యూస్‌ఫుల్ అయితుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్తే మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. సో మనకేంటంటే స్టార్టింగ్‌లో ఇంకా జేఎన్ ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్‌లెట్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎలా అంటే 150 రూపీస్ నుంచి అన్నీ స్టార్టింగ్ కుర్తీస్, చిన్న చిన్న డ్రెసెస్,
అంతేకాకుండా టీ షర్ట్‌లు, మనకి పిల్లలకి కావాల్సిన చిన్న చిన్న ఫ్రాకులు అన్నీ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. సో, కుప్పలు కుప్పలుగా పడుంటాయి. లైక్ డీమార్ట్‌లో మనము ఎలా కుప్పలు కుప్పలుగా టీ షర్ట్‌లు పడుంటాయో ఇక్కడ గూడా పడుంటాయి. సో, ఇక్కడైతే ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారైతే చెక్ చేసుకోండి. చిన్న పిల్లలకి అంటే 10 ఇయర్స్ లోపల పిల్లలకేంటంటే ఫ్రాక్స్ ఇక్కడ చాలా చాలా క్యూట్‌గా ఉన్నాయన్నమాట. సో, మనకిక్కడ ప్రైసెస్ చూసుకుంటే చూస్తున్నారు కదా! అన్నీ 150-500 లోపలున్నాయి. సో, జనరల్‌గా పిల్లలకి ఒకవేళ మీరు ఫ్రాక్స్ కొనాలనుకుంటే చాలా రేట్లయితే పడుతుంటాయి గాబట్టి, ఇలా ఒకవేళ వచ్చి మీరు చెక్ చేసుకుంటే కాస్త మనకు తక్కువ పడుతుంటాయి. సో, పిల్లల కోసమైతే ఎక్కువగా ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్‌లో చాలా తక్కువ రేట్లయితే పెట్టారు. ఒకసారైతే అవుట్‌లెట్స్ అనేవి బాగా అయితే చెక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ఏంటంటే చాలా వరకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయన్నమాట. లైక్ చికెన్ కారీ డ్రెసెస్ అని, ఆక్సిడైజ్డ్ జ్యువెల్లరీ గానీ, కాశ్మీరీ స్టాల్స్ గానీ, యూనిక్‌గా పాకిస్తానీ డ్రెసెస్ గానీ, అంటే చాలా వరకు ఎక్కడెక్కడి నుంచో స్టేట్స్ నుంచొచ్చి ఇక్కడొచ్చైతే పెడుతూ ఉంటారు. సో, నేనిక్కడ చూపిస్తున్నాను కదా! అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి పెట్టుకుంటూ ఉంటారనమాట. అండ్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 46 డేస్ ఉంటదనమాట. వితౌట్ బ్రేక్ లేకుండా. అండ్ మీరు వెళ్ళేటప్పుడు ఒకవేళ మాస్క్ తీసుకెళ్తే వేసుకోండి. మీ సేఫ్టీలో అయితే మీరుండండి. ఇప్పుడు కరోనా కూడా స్టార్టింగ్‌లో మళ్ళీ వస్తుంది అంటున్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! కీ చైన్స్ నుంచి అన్నీ అంటే వుడ్ మీద నేమ్స్ అనేవి చేస్తున్నారనమాట. ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి. అండ్ ఇక్కడ నుంచి మనకి మొత్తం హోల్ మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కాలీఫ్లవర్ మంచూరియాకి పొడులుంటాయి గదా! ఇన్‌స్టాంట్ పొడులు అవైతే అమ్ముతున్నారు. ఇదొచ్చేసి మనకి క్రాకరీ అనమాట. సో, క్రాకరీకి ఈ ఈ ప్లేస్‌లో ఫ్యాక్టరీ అవుట్‌లెట్ అనేది పెట్టారు. సో, ఇక్కడ మనకి కేజీ పరంగా అయితే అమ్ముతుంటారు. సో, నేనైతే చూపిస్తాను కలెక్షన్ వచ్చేసి. సో, మనకి కేజీ పరంగా తీసుకోవచ్చనమాట. సో, మనకి ఏంటి అంటే అన్ని ప్లేట్ల నుంచి, చిన్న చిన్న మగ్గుల నుంచి, సూప్ బౌల్స్ నుంచి, నూడిల్స్ సూప్ బౌల్స్ ఉంటాయి కదా! అవన్నీ. ఇక్కడ నేను ప్రైస్ అనేది మెన్షన్ చేస్తున్నాను చూడండి. సో, చాలా బాగున్నాయి. మనకి ఇంట్లో కావాల్సిన డిన్నర్ సెట్స్ నుంచి, చిన్న చిన్న బౌల్స్ నుంచి, ప్లేట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ అనమాట. చాలా వరకైతే ఉన్నాయి. ఒకసారైతే చెక్ చేసుకోండి. సో, ఇక్కడి నుంచి మీకు మంచి మంచి డిజైనర్ వేర్ క్లోతింగ్‌లో అన్నీ మీకైతే చూపిస్తుంటాను. సో, నేనైతే వాళ్ళ కలెక్షన్ చాలా డీటెయిల్డ్‌గా అయితే చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా నేమ్స్ అనేవి చెక్ చేసుకోండి. అండ్ వాళ్ళ కలెక్షన్ కూడా చూడండి. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే మీరు కూడా కొనుక్కోండి. సో, ఇదొచ్చేసి ఏంటంటే మనకి నేమ్ అనేది డిస్‌ప్లే చేశాను కదా! సో, వీళ్ళ దగ్గరైతే నేను వెళ్ళాను. అండ్ విజిటింగ్ కార్డ్స్ కూడా నేను నార్మల్‌గా వీడియోస్‌లో అయితే డిస్‌ప్లే అనేది చేస్తూ ఉంటాను. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి కాంటాక్ట్ అయితే అవ్వండి. సో, వీళ్ళ దగ్గర కలెక్షన్ చూడండి ఎంత బాగుందో. మొత్తం పార్టీ వేర్ అలానే ఫంక్షన్స్‌కి జనరల్‌గా మనం బయట ఫంక్షన్స్‌కి వేసుకెళ్తే ఇలాంటివి వేసుకెళ్తుంటాం కదా! సో, కలెక్షన్ అనేది చాలా బాగుంది. సో, ఇక్కడ నేను విజిటింగ్ కార్డ్ అనేది నేను డిస్‌ప్లే చేశాను చూడండి. సో, ఒకసారి అయితే చెక్ చేయండి. మనకి ప్రైసెస్ వచ్చేసి రూ. 1000 లోపలే అన్నీ ఉన్నాయన్నమాట. సో, నాకైతే వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది చాలా నచ్చింది. అంతే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో అనమాట. జనరల్‌గా మనకి డార్క్ కలర్స్, లైట్ కలర్స్ అని ఎవరి మీద సెట్ అయితే ఆ పర్టిక్యులర్ కలర్స్ అనేవి వేసుకుంటాం కదా! సో, ఇక్కడైతే కలెక్షన్ అయితే చాలా నచ్చింది. ఒకసారైతే వచ్చి చెక్ చేసుకోండి. సో, లోపల మనకి జ్యువెల్లరీ అనేది చాలా తక్కువైతే ఉంది. బట్ స్టాల్స్ అనేవి బయట పెట్టారు. నేను చూపిచ్చాను కదా! లైక్ మనం వచ్చేటప్పుడు మనకి ఫుడ్ స్టాల్స్, ఇంకా జ్యువెల్లరీ స్టాల్స్ అనేవి బయట చిన్నగా పెట్టుకున్నారు. అక్కడైతే జ్యువెల్లరీ కలెక్షన్ అనేది చాలా నచ్చింది నాకు. లైక్ రాజస్థానీ జ్యువెల్లరీ కలెక్షన్ అనమాట. సో, పెద్ద పెద్ద నెక్లెస్‌లు గానీ, చిన్న చిన్న చైన్స్ గానీ, పెద్ద పెద్ద జుంకీలు గానీ అక్కడైతే చాలా బాగున్నాయి. అండ్ మనకు చాలా తక్కువొచ్చేస్తాయన్నమాట. ఒకసారైతే చెక్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి మనకి మెటీరియల్‌లో గూడా మనకి క్లాత్ అనేది అవైలబిలిటీలో ఉంటుందనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టిచ్చింగ్ అనేది ఇష్టపడితే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ కొనేటప్పుడు మాత్రం 1, 2 సార్లయితే మొత్తం చూసుకోండి. ఎందుకంటే ఎగ్జిబిషన్ కాబట్టి కొన్ని దగ్గర బానే ఉంటాయి. కొన్ని దగ్గర కొంచెం డ్యామేజ్ అనేది ఎక్కువగా అయితుంటుంది కదా! సో, మొత్తం ఒకటికి 2 సార్లయితే బాగా అయితే చెక్ చేసుకోండి. సో దట్ మీరు పెట్టే మనీకి అంత ఏమంత ఇబ్బంది ఉండదనమాట. సో, ఇక్కడొచ్చేసి మనకన్ని కుర్తీస్ అనమాట. డిఫరెంట్, డిఫరెంట్ కుర్తీస్ అయితే లాంగ్ ఫ్రాక్స్ డిఫరెంట్, డిఫరెంట్ కలెక్షన్ అయితే పెట్టేశారు. అండ్ కలర్స్ చూడండి ఎక్కడ లేని కలర్స్ అయితే మనకి ఎగ్జిబిషన్‌లో అయితే కనిపిస్తున్నాయి. అండ్ మనకి ప్రైసెస్ వచ్చేసి ఇక్కడ అన్నీ రూ. 1000లో ఉన్నాయన్నమాట. సో, కొన్ని కొన్ని దగ్గర ఏంటంటే 1000కి 2, 1000కి 3 గూడా ఇస్తున్నారు. అండ్ మీరు బార్గెయిన్ చేసుకోవాలి అనుకుంటే గూడా చేసుకోవచ్చు. కొన్ని దగ్గరైతే ఫిక్స్డ్ పెట్టేశారు. బట్ కొన్ని దగ్గర ఏంటంటే మనకి బార్గెయిన్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మీకు టాలెంట్ అనేది చూపెట్టాలన్నమాట. సో, వాళ్ళైతే 1000 చెప్తారు. మీరైతే 500కి అడగాలి. అలాగైతే ఉంటుంది.
సో ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ వచ్చేసి రాజస్థానీ కలెక్షన్ అని చెప్పారు. అండ్ ప్రైసెస్ వచ్చేసి 2000 నుంచి స్టార్టింగ్‌లో ఉన్నాయన్నమాట. బయట పెట్టే కుర్తీస్ ఏవైతే డిస్‌ప్లే చేస్తున్నారో అవి చాలా చీప్‌గా ఉంటాయి. అండ్ స్టాల్స్‌లో మెయిన్ స్టాల్స్‌లో నేను చూపిస్తున్నాను కదా! అక్కడ కాస్త రేట్లనేవి ఎక్కువగానే ఉంటాయి. బట్ మనం బయట నార్మల్‌గా కొనుక్కోవాలి అని అనుకుంటే ఒక్కొక్క లెహెంగా గానీ అండ్ డిజైనర్ వేర్ ఈ నార్మల్ కుర్తీస్ గానీ కాస్త రేట్లు పెట్టే కొనుక్కుంటాం గదా! సో, ఇక్కడితో కంపేర్ చేసుకుంటే కాస్త తక్కువున్నాయన్నమాట. అండ్ మీరు బార్గెన్ అయితే తప్పకుండా చేయాలి. అండ్ ఈ షాప్ చూడండి మొత్తం కుర్తీస్ డిఫరెంట్ కుర్తీస్ ఉన్నాయి. అలానే మనకి షార్ట్ టాప్స్ కూడా ఉన్నాయన్నమాట. నేనైతే చూపిస్తాను. బట్ కలెక్షన్ వైస్ చూసుకుంటే చాలా బాగా ఈసారైతే పెట్టారన్నమాట. సో, నేను ప్రతిసారి నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే వెళ్తూ ఉంటాను. ఈ ఎగ్జిబిషనే కాదు నేను డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ అయితే కవర్ అయితే చేశాను. మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారైతే చెక్ చేయండి. సో, ఈ ఎగ్జిబిషన్‌లో నాకేం నచ్చిందంటే, ఈ ఇయర్ చాలా బాగా కలెక్షన్ అనేది పెట్టారు. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే, స్టార్టింగ్ వెళ్తే మనకి చాలా ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి. కొంచెం లేట్‌గా ఎళ్తే తక్కువ పడతాయి అని అనుకుంటారు. బట్ అలా అయితే అనుకోవద్దు. స్టార్టింగ్‌లో మనకి కలెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎండింగ్‌లో ఏంటంటే, వాళ్ళు అంటే అయిపోని పీసులనేవి ఉంటాయి గదా! అవైతే తక్కువకైతే ఇచ్చేస్తుంటారు. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్ళాలి అనుకుంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. బట్ చెక్ చేసుకోండి. స్టార్టింగ్ ఒకసారి వెళ్ళండి. 40 రూపీసే గదా! మనకి ప్రైస్ అనేది చెక్ చేసుకోండి. ఎండింగ్‌లో కూడా వెళ్ళండి. సో, మీకేది నచ్చితే అది తీసుకోండి. ఇవొచ్చేసి మనకి దుప్పట్లనమాట. సో, దుప్పట్లు స్టాల్స్ కూడా చాలా బాగా పెట్టారు. మనకి కింగ్ సైజ్, డబుల్ సైజ్ అలానే సింగిల్ కాట్, డబుల్ కాట్ అన్నీ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో, 1000కి 3 అని, 2 అని అలా అయితే ఇస్తున్నారు. సో, ఎక్కువ స్టాల్స్ చూసుకుంటే మనకి పిల్లలకి సంబంధించిన స్టాల్స్, అలానే మనకి కుర్తీస్ అంటే ఆఫీస్ వేర్, స్కూల్స్ వేర్, కాలేజెస్ వేర్ ఏవైతే కుర్తీస్ ఉన్నాయో అవైతే బాగా పెట్టారనమాట కలెక్షన్ అనేది. సో, సిల్క్‌లో, మార్బుల్‌లో, కాటన్‌లో అన్ని రకాల క్లాత్ మనకైతే ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ ఎగ్జిబిషన్ అనుకుంటే అందరికీ అమ్మాయిలకే ఎక్కువగా దొరుకుతుంటాయని అనుకుంటారు. బట్ చిన్న పిల్లలకి అండ్ జీన్స్‌లు అబ్బాయిలకి జీన్స్‌లు కూడా బానే ఉన్నాయి. సో, మనం ఏంటంటే లోపల స్టాల్స్ వెళ్లి చెక్ చేసుకోవాలనమాట. అండ్ గేట్ 1లో మొత్తం మనకి ఈ పర్టిక్యులర్ క్లాతింగ్‌కి సంబంధించిన స్టాల్సే మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అండ్ ఎక్కువగా అయితే నడవాలి. నేను ముందు చెప్పినట్టు ఏంటంటే వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేసుకోండి. అండ్ ఇక్కడ కోలాపూరి చెప్పులొచ్చేసి చాలా ఫేమస్ కదా! మనకి ప్రైసెస్ రూ. 100 నుంచి అంటే 120 నుంచి కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి చెక్ చేయండి. మంచిగా ట్రెడిషనల్ డ్రెసెస్ వేసుకున్నప్పుడు ఇలాంటి చెప్పులైతే చాలా అందంగా ఉంటాయన్నమాట. సో, నేనైతే ప్రత్యేకంగా ఈ కోలాపూరి చెప్పుల కోసమైతే వస్తూ ఉంటాను. నాకైతే ఇవి చాలా నచ్చుతుంటాయి. అండ్ మనకి బీడ్స్‌తో అంటే మువ్వలొచ్చి పర్టిక్యులర్ చెప్పులకైతే బాగా డెకరేషన్ అనేది చేసి అమ్ముతుంటారు. నాకైతే చాలా నచ్చుతుంటాయన్నమాట. సో, ఒక 5 పెయిర్స్ అయితే నేనైతే తీసుకున్నాను. షాప్ పేరు మీద వాళ్ళ కలెక్షన్ అనేది చాలా క్లియర్‌గా అయితే మెన్షన్ అయితే చేశారు. లైక్ రాజస్థానీ కలెక్షన్ అని, ఇరానీ కలెక్షన్ అని, ఇంకా కోల్కతా అని, లక్నో అని డిఫరెంట్ కలెక్షన్ అనమాట. సో, ఆ పేరైతే చూసుకొని లోపలికైతే వెళ్ళండి. సో, ఈ కలెక్షన్ చూడండి ఇవన్నీ ఇరానీ కలెక్షన్ అన్నారు. అంతే కాకుండా మనకి క్రాప్ టాప్స్ కానీ, లేకపోతే షార్ట్ టాప్స్ కానీ, లైక్ రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే టాప్స్ కానీ అన్నీ 350 నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయి. అంతే కాకుండా కుర్తాస్ వచ్చేసి మనకి రెగ్యులర్ యూసేజ్ ఆఫీస్‌కి వేసుకోవాలి అనుకుంటే గ్రాండ్‌గా కూడా ఉన్నాయి. నార్మల్‌గా కూడా ఉన్నాయన్నమాట. సో, బట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట. నేనైతే ఎప్పుడు ఇన్ని కుర్తాస్ ఒకటేసారి ఇన్ని కలెక్షన్ అయితే చూడలేదు. మనకి అంటే హైదరాబాద్‌లో ఉన్న కలెక్షన్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. డిఫరెంట్ షేడ్స్ అనేది కలెక్షన్ డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి మనకిక్కడొస్తే అన్ని కలెక్షన్స్ అనేవి మనం ఒకసారయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడొచ్చేవన్నీ పండగలు గాబట్టి మంచిగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ సంక్రాంతి అయితే వస్తది కాబట్టి అండ్ అలానే డిఫరెంట్ పండగలొస్తాయి. మనకి ఈవెంట్స్ ఒస్తాయి, ఫెస్టివల్స్ ఒస్తాయి గాబట్టి మంచిగా అయితే ఇక్కడైతే షాపింగ్ అనేది చేసేసుకోవచ్చు. ये भी है देखो चिकन ओके 450 ये 450 का यस ओके 450 ये भी है ये लीजिए जरा काट को भी ले लो राइट मगर होने वालों में ये देखो ओके 250 राइट ओके ये वाला कराची भैया इंपोर्टेड फैब्रिक चलो भैया 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 टिप्पर टिप्पर चला चला भैया ओ माय गॉड जस्ट लुकिंग लाइक अ సో, ఇక్కడ చూడండి బాలీవుడ్ సూట్స్ అనమాట. మనకి ప్రైస్ కూడా ఆ బోర్డ్ మీదనే మెన్షన్ చేశారు 999 అని.
వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చింది. ముంబై నుంచి వచ్చి ఇక్కడైతే స్టాల్ పెట్టుకున్నారనమాట. అండ్ చాలా వరకు తొందరగా అయిపోతుందని చెప్పారు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. అదే వీళ్ళ షాపే పక్కన కూడా ఇంకొకటి ఉంది. సో ఇక్కడ ఎలా అంటే ఒకటే ఓనర్‌కి 2, 3 షాపులైతే వరుసగా అయితే పెట్టేసుకున్నారు. సో వీళ్ళ తెలివి చూడండి, మంచిగా డిఫరెంట్ కలెక్షన్స్, అలానే స్టాల్స్ కూడా డిఫరెంట్‌గా అయితే పెట్టేశారు. బట్ నాకైతే వీళ్ళ దగ్గర కలెక్షన్ నచ్చింది. సో ముంబైలో మనమైతే ముంబై అయితే వెళ్ళి అక్కడైతే కొనుక్కోము గదా! సో ఇక్కడైతే డిఫరెంట్ కలెక్షన్ అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. సో నేను నీట్‌గా అయితే వీడియో అయితే చూపిస్తున్నాను. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనకి ప్రైసెస్ వచ్చేసి కూడా 1200, 1000, 500 నుంచి కూడా స్టార్టింగ్ అనేది ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే ఫిక్స్డ్ రేట్ అయితే పెట్టారు. సో మనం బార్గెన్ అయితే చేయలేము. బట్ నాకు తెలిసి బార్గెన్ చేయకపోయినా నేనేమంటున్నానంటే ఫస్ట్ ఒక షాప్‌కైతే వెళ్ళండి. అక్కడ మీకు ఏదైనా నచ్చితే ఒకసారి చూసుకోండి. మళ్ళా పక్క షాప్‌కి కూడా వెళ్ళండి. సో కంపేర్ చేసుకొని కొనుక్కోమని నేనైతే సలహా అయితే ఇస్తాను. ఎందుకంటే ఒకటే దగ్గర కొనేసుకుంటే మనము ముందు షాప్‌కెళ్తే అక్కడ ఇంకా కలెక్షన్ బాగుంటే మనం బాధపడతాం గదా! సో బెటర్ ఏందంటే ఒక 10 షాపులు చూడండి. టైం ఉంటుంది కాబట్టి 10 షాపులు చూసి మీకు ఏ కలెక్షన్ నచ్చితే ఆ కలెక్షన్ అయితే చూస్ చేసుకోండి. అండ్ ఎక్కడ చూసినా మనకి మెటీరియల్ క్లాత్, కాటన్‌లో అయితే బాగా అయితే పెట్టేశారనమాట. నేను ఇక్కడ ఒక షాప్ చూపిస్తాను. అదొచ్చేసి థాయ్ షాప్ అనమాట. అది ఇదే. చాలా యూనిక్ షాప్ అండి. సో థాయిలాండ్‌లో ఏవైతే డ్రెసెస్ కలెక్షన్ ఉంటాయో వీళ్ళ దగ్గర అయితే బాగా పెట్టారు. మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి 500, 1000 అంతే. దానికి మించి అయితే లేవు. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. వీళ్ళ దగ్గర ఆ క్లాత్ అనేది చాలా యూనిక్ ఉందనమాట. అసలు పట్టుకుంటే ఎంత సాఫ్ట్ ఉందంటే జనరల్‌గా మనకు హైదరాబాద్‌లో ఈ క్లాత్ అనేది దొరకదు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. इसमें बॉटम नहीं होगी, ओनली कुर्ती दुपट्टा स्पन कॉटन होगा ये। ओके बहुत ही कंफर्टेबल कपड़ा होगा ये ना शिंक होगा ना फेड होता है, बहुत सॉफ्ट मटेरियल होता है। ये स्ट्रक भी है ना? शर्ट नहीं है, ये दुपट्टा है, ये ऊपर अच्छा ये ये दुपट्टा है। दुपट्टा है, ये कुर्ती है। ओके ये 500 का है, स्पन कॉटन के अंदर है, बहुत ही बढ़िया फैब्रिक है, ना शिंक होगा ना फेड होगा। సో చూసారు కదా! వెళ్తే మాత్రం ఈ షాప్ అయితే పక్కా చెక్ చేయండి. కలెక్షన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడొచ్చేసి మొత్తం మనకి క్రాప్ టాప్స్ అనమాట. సో చిన్న క్రాప్ టాప్స్ మనం జనరల్‌గా బయట ఫ్యాషనబుల్‌గా వేసుకోవడానికి ఈ షాప్‌లో అయితే బానే ఉన్నాయి. సో అన్నీ 350, 250, 150 నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ షాప్ మొత్తం ఏంటంటే మనకి కుర్తీస్, క్రాప్ టాప్స్ అనమాట. సో మంచిగా జీన్స్‌తో పేరప్ చేసుకోవడానికైతే చాలా బాగుంటాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో చెప్పాలంటే ఎగ్జిబిషన్‌లో మనకు అన్నీ తక్కువే వచ్చేస్తాయన్నమాట. ఎక్కువ రేట్లయితే ఏముండవు. అండ్ ఈ షాప్‌లో వచ్చేసి మనకి మొత్తం ఇండో వెస్టర్న్ డ్రెసెస్ అయితే బాగా కనిపిస్తుంటాయి. సో జనరల్‌గా మీరు వెకేషన్స్‌కి గానీ, పార్టీస్‌కి గానీ, బయట ఎక్కడికైనా వేసుకెళ్ళాలి అనుకుంటే ఇక్కడ మనకి చాలా కలెక్షన్ ఉందన్నమాట. సో ఫ్రాక్స్ అనమాట. లాంగ్ ఫ్రాక్స్, ఇంకా షార్ట్ ఫ్రాక్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. అండ్ పిల్లలకి సంబంధించిన బుడ్డి డ్రెస్సులనమాట. అంటే 1, 2 ఇయర్స్ పిల్లలకి చాలా క్యూట్‌గా డ్రెసెస్ ఉంటాయి గదా! సో ఇక్కడైతే ఫిక్స్డ్ రేట్ అయితే పెట్టేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా బాగున్నాయండి కలెక్షన్ ఈసారి. అంటే రెగ్యులర్‌గా మనము వేసుకోలేము. బట్ అప్పుడప్పుడు వేసుకోవడానికైతే చాలా బాగుంటుంది. ఇదే పక్కన వీళ్ళ షాపు, బ్యాగ్ షాప్ అయితే ఉంది. సో ఇదొచ్చేసి ముంబై నుంచి వచ్చిన కలెక్షన్ అనమాట. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో నన్నడిగితే బ్యాగ్స్ అనేవి మనం ఎక్కువ చార్మినార్, కోటిలో అయితే బాగా చూస్తూ ఉంటాం గదా! సో కలెక్షన్ అనేది కాస్త డిఫరెంట్‌గా ఉంది గానీ పర్లేదు. అండ్ ప్రైస్ రేంజ్ కూడా చాలా చీప్‌గానే ఉంది. మనకి 500లో, 350లో, 250లో కూడా మనకి ప్రైస్ రేంజ్ అనేది అట్లా ఉందన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో 6:30కైతే ఇక్కడికొచ్చాను. తిరిగి నాకైతే దాహమేసేస్తుంది. తీసుకెళ్ళిన వాటర్ బాటిల్స్ అయితే అయిపోయినాయన్నమాట. ఇంకిక్కడ మనకెలా ఉంటుంది అంటే వాటర్ కోసమని ఎతుక్కోవాలి. చాలా పెద్ద ఇది ఎగ్జిబిషన్ కదా! సో వాటర్ అనేది దొరకట్లేదు. ఇంక నేను షాప్స్‌లో అడిగానన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి దుప్పట్లు. సో ప్రైసెస్ అనేది నేను మెన్షన్ చేశాను కదా! అండ్ ఇది వచ్చేసి ఈ షాప్ వచ్చేసి ప్రత్యేకంగా రాజస్థాన్‌కి సంబంధించిన షాప్ అనమాట. సో అక్కడ బ్యాగ్స్ కలెక్షన్ అనేది చాలా ఫేమస్ కదా! సో వీళ్ళేంటంటే ఇక్కడక్కడ ఏలాడదీశారు చూడండి. అవంతా ఏంటంటే సెపరేట్‌గా మెటీరియల్ అనమాట. మనకి నచ్చిన విధంగా వీళ్ళు బ్యాగ్స్ కలెక్షన్ అనేది ఆహ్, మనకి నచ్చిన విధంగా చేసిస్తారు. कौन सा कलेक्शन है यहाँ पे? राजस्थानी पूरा। राजस्थानी पूरे बैग से मैडम हमारे प्राइसेस? प्राइजेस आपको स्टार्टिंग 1000 से 500 से 600 से 250 से भी स्टार्ट 200 से मिलेगा 200 से पूरा राजस्थानी आइटम है। पूरा राजस्थान। आप राजस्थानी हो? हाँ राजस्थान हर साल हम आते हैं एवरी ईयर आके हम ये लगाते हैं हम राजस्थानी आइटम हम बेडशीट, टेबल रनर्स, बैग्स पूरा हमारा
సో అమ్మాయిలు చూసారు కదా భలే ఉన్నారు. రాజస్థాన్ నుంచి అయితే వచ్చారంట. పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చి పెట్టుకుంటారు కదా స్టాల్స్ అనేది. అండ్ నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. సో నేను వాళ్ళ విజిటింగ్ కార్డ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి మనకి మెటీరియల్ క్లాత్ మీద అయితే బాగా పెట్టారు. అండ్ ఇక్కడ బెంగాల్ నుంచి వచ్చిన హ్యాండ్లూమ్ అనమాట. సో మనకు కోల్కత్తాలో ఎలా అంటే అక్కడ హ్యాండ్లూమ్ చాలా బాగుంటుందని నేనైతే విన్నాను. ఇవన్నీ వచ్చేసి హ్యాండ్లూమ్కి సంబంధించిన శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మనకి ప్రింటెడ్లో ఉన్నాయి, అలానే వర్క్లో కూడా ఉన్నాయి. సో పెద్దవాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ సంక్రాంతికి మీరు ఎవరికైనా పెట్టాలి అనుకున్నా, లేకపోతే పండగలకి కానీ, లేకపోతే ఇలా ఫెస్టివల్స్కి, పార్టీస్కి, మనకి ఎక్కడైనా ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మంచిగా శారీస్ అనేవి తీసుకోండి. పెద్దవాళ్ళకైతే చాలా చాలా బాగున్నాయి అనమాట. సో వీళ్ళ కలెక్షన్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయంటే నేనైతే చెప్పలేను, అంత బాగున్నాయి అనమాట ఇక్కడ కలెక్షన్ అనేది. ఒకసారి అయితే ఇది చెక్ చేసుకోండి ఈ షాప్ అనేది. ఇది ఒక్కటే ఉందన్నమాట ఎగ్జిబిషన్లో. వేరే దగ్గర అయితే ఇలా బెంగాల్కి సంబంధించిన హ్యాండ్లూమ్ శారీస్ అనేవి అయితే లేవు. ఇది ఒక్కటే ఉంది కాబట్టి కాస్త చెక్ చేసుకోండి. నేను షాప్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. साड़ी 600 से स्टार्ट। ओके, ड्रेस मटेरियल ड्रेस मटेरियल है 900 800। 900। बंगाल साड़ी तो అండ్ నేను స్టార్టింగ్లో లక్నో స్టాల్స్ ఇంకా కాశ్మీరీ స్టాల్స్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి మనకి అవైతే ఎక్కువగా బాగా ఉన్నాయన్నమాట. అండ్ వాళ్ళ దగ్గర బాగా ఫేమస్ అయిన క్లాతింగ్ అనేది ఈ లక్నో మీద, అంటే లక్నో డిజైన్స్ అంటారు కదా, అవైతే బాగా కనిపిస్తాయి మనకి. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇదొచ్చేసి ఇంకొక ఇండో వెస్ట్రన్ షాప్ అనమాట. అండ్ ఈ షాప్ గురించి నేను ప్రత్యేకంగా మీకైతే ఒకటి చెప్పాలి. నేను మింత్రాలో రీసెంట్గా ఒక కలెక్షన్ అయితే చూసాను. ఇది చూడండి, ఇది సేమ్ ఆల్ అబౌట్ యూ అని ఒక బ్రాండ్ ఉంటుంది. సేమ్ ఇదే డ్రెస్ అదే ప్రింట్ నాకైతే ఇక్కడ కనిపించింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మ్యాక్స్ మింత్రాలో ఏవైతే పెద్ద పెద్ద లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయో అవే కలెక్షన్ నాకైతే ఇక్కడ కనిపించింది. భలే అనిపించింది విచిత్రంగా, బట్ బాగున్నాయి అన్నమాట. లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి. అండ్ మనకి ప్రైస్ కూడా అన్ని 1000 2000 లోపలైతే ఉన్నాయన్నమాట. అండ్ మీరు ఒకసారి కనుక్కోండి. అండ్ ఫిక్స్డ్ రేట్ అయితే పెట్టేశారు. అండ్ ఇక్కడ జాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్లీవ్లెస్ లాంగ్ ఫ్రాక్తో మీరు పేరప్ చేయాలనుకుంటే జాకెట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఈ షాప్ నేను ఆల్రెడీ పైన అయితే మెన్షన్ చేశాను. చాలా చాలా బాగుందన్నమాట ఈ షాప్ అనేది. అండ్ ఇవి వచ్చేసి కాశ్మీరీ కలెక్షన్ సూట్స్ అనమాట. చాలా బాగున్నాయి. జనరల్గా మనమైతే ఎప్పుడు చూసుంటాం కదా, వీళ్ళ దగ్గర కలెక్షన్ చూడండి చాలా గ్రాండ్గా ఉన్నాయన్నమాట. సో ఫెస్టివల్స్కి అయితే చాలా బాగా అయితే మనము కొనుక్కోవచ్చు. అండ్ నేను ఇక్కడ విజిటింగ్ కార్డ్ అనేది చూపిస్తున్నాను. మీకు ఇఫ్ ఇన్ కేస్ ఇంత గ్రాండ్ డ్రెస్సెస్ కావాలి అనుకుంటే ఈ షాప్కి అయితే వచ్చేసేయండి. సో వీళ్ళ కలెక్షన్ చూడండి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో. మొత్తం హెవీ వర్క్ అనమాట. మనకి చున్నీ ఇంకా ప్యాంట్, అలానే మనకి డ్రెస్ మెటీరియల్ కూడా వస్తుంది. అండ్ కుట్టిన డ్రెస్సెస్ ఉన్నాయి, అలానే మెటీరియల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ షాప్లో కూడా చాలా కలెక్షన్ అనేది బాగుంది. लाइट कलर चाहिए मेरे को। लाइट कलर यहाँ पे అండ్ ఇక్కడ ఏ షాప్కి వెళ్ళినా నేను లైట్ కలర్ కలెక్షన్సే అడుగుతున్నాను. ఇది వచ్చేసి ప్రత్యేకంగా షాప్ అనమాట. మనకి కుర్తీస్ ఏవైతే అంటే 150కి ఆ ప్రైస్ రేంజ్లో కుర్తీస్ ఏవైతే కావాలనుకుంటున్నారో ఈ షాప్కి అయితే వెళ్ళండి. మొత్తం అవే కాటన్ కుర్తీస్లో 150 ప్రైస్ నుంచి అయితే ఉన్నాయన్నమాట. సో రెగ్యులర్గా మనం వేసుకోవాలి, ఇంట్లో వేసుకోవాలి అనుకుంటే ఇవైతే బాగానే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ 150 నుంచి 1000 వరకు కుర్తాస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి రెగ్యులర్గా వేసుకొని మనకి మెటీరియల్ క్లాత్ కుర్తీస్ అనమాట. సో ఎక్కడ చూసినా అవే రిపీట్ అవుతూ వస్తుంటాయి మనకి. సో దారి పొడుగున ఏంటంటే ఏవైనా కొత్తగా మనకు కనిపిస్తేనే ఆ షాప్కి వెళ్ళి మీరైతే కొనుక్కోండి. సో రెగ్యులర్గా వేసుకునేవి పెద్దగా అంత అవసరం లేదు కదా. 200 रुपीज़ तो आपसे సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ నేనైతే 6:30కి అయితే ఇక్కడికైతే వచ్చాను కదా, ఇప్పుడు 9 అయితే అయ్యింది. ఇంకా తిరిగేదైతే చాలా ఉందన్నమాట. బట్ నేనైతే కాస్త మాత్రమే కవర్ చేశాను. ఎందుకంటే మనం తిరగాలంటే ఓపిక అయితే ఉండాలి. తీసుకెళ్ళిన మంచినీళ్ళు అయితే అయిపోయాయి. బట్ ఎంతని తాగినా మనకి దాహం అయితే వేసేస్తుంటుంది కదా. ఇవన్నీ చూసుకుంటే మనకి నార్మల్ కుర్తీస్. సో రెగ్యులర్గా ఏవైతే మనకి కుర్తీస్ మనం బయట కొనుక్కుంటామో అవే ఉన్నాయన్నమాట. బట్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేశానంటే ఒకసారి కంపేర్ చేసుకున్నాను. లైక్ వీళ్ళు మోడల్స్ ఏవైతే ఇక్కడ డిస్ప్లే అయితే చేశారో
ఒకసారి యాప్స్‌లోకెళ్ళైతే అంటే మనకి మిత్రా గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ అక్కడ యాప్స్‌లోకెళ్ళైతే నేను కంపేర్ చేసుకుంటే ప్రైసెస్ వచ్చేసి మనకి అక్కడ చాలా ఎక్కువున్నాయన్నమాట. ఇక్కడ చాలా చీప్‌గా ఉన్నాయి. అండ్ ఇవొచ్చేసి ఫేమస్ అయిన చికెన్ కారీ కుర్తాస్ అనమాట. నాకైతే ఈ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చుతుంది. చూసుకుంటే చాలా లుక్ ఉంటుంది. వేసుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి మార్బుల్ క్లాత్ మీద మంచి మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది బాగా వస్తుందనమాట. సో, ఇదొచ్చేసి నా ఫేవరెట్ కలెక్షను. సో, నేను ప్రత్యేకంగా ఎగ్జిబిషన్స్‌లో బాగా నేనెక్కువ కొనేది గూడా చికెన్ కారీ కుర్తాస్ అయితే బాగా కొనుక్కొని పెట్టుకుంటాను. కొనుక్కొని పెట్టుకుంటాను గానీ అస్సలేసుకోను. ఎక్కువగా ఏంటంటే మనము షాపింగ్ అనగానే ఎక్కువగా కొనేసుకుంటాం గానీ వేసుకోవాలంటే ఎందుకో అంత మూడ్ రాదు కదా! అండ్ ఇదొచ్చేసి పాకిస్తానీ కి సంబంధించిన ఆ సూట్స్ అనమాట. సో, ఎక్కువగా ముస్లిమ్స్ అయితే బాగా ఇష్టపడుతుంటారు కదా! వాళ్ళకైతే బాగా నచ్చుతాయి. అండ్ బట్ హెవీగా వర్క్ వచ్చాయన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే తీసుకోండి. అండ్ వాళ్ళ కలెక్షన్ కూడా చాలా బాగుంటదనమాట. ఎలా అంటే డిఫరెంట్‌గా ఉంటది. చాలా యూనిక్‌గా ఉంటుంది. సో, ఈ షాప్ వచ్చేసి మొత్తం ఆ పర్టిక్యులర్ సూట్స్‌కి సంబంధించిన షాప్ అనమాట. సో, లాస్ట్ ఇయర్ అయితే నేనైతే దగ్గరగా 10,000 అయితే బొక్క పెట్టుకున్నాను. బట్ ఈసారి ఈ వీడియో తీయడానికెళ్ళాను గాబట్టి కొన్ని మాత్రమే కొనుక్కున్నాను. ఇంకా చాలా కొనుక్కోవాలి. ఇంక నేను మళ్ళీ ఇక్కడికి రావాలి అని అనుకున్నాను. అండ్ ఇవన్నీ వచ్చేసి సేమ్ హ్యాండ్లూమ్ అనమాట. అండ్ దుప్పట్లు వచ్చేసి మనకి కొంచెం కొంచెం ముందుకెళ్తుంటే చాలా కలెక్షన్ అయితే దుప్పటి కలెక్షన్ బాగా పెట్టారు. మనకి ఇంట్లో కావాలి అనుకుంటే మీరైతే మంచిగా తీసేసుకోవచ్చు. అండ్ బ్రాండెడ్‌లో కాకపోయినా కలెక్షన్ వైస్ చూసుకుంటే, క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా బాగున్నాయండి. అండ్ ఎగ్జిబిషన్స్‌లో మనకి బ్రాండెడ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేము. బట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి పెడుతుంటారు కాబట్టి మనమైతే తీసుకోవడంలో తప్పైతే లేదు. బట్ చాలా బాగుంది కలెక్షన్ అనేది. అండ్ ఇదొచ్చేసి సింపుల్‌గా కాటన్‌కి సంబంధించిన కుర్తీస్ అనమాట. అక్కడ ఫిక్స్డ్ రేట్ అని పెట్టి 999కి 3 అని పెట్టారు. సో, చెక్ చేసుకోండి. ఆఫీస్‌కి వేసుకెళ్ళడానికైతే బానే సింపుల్‌గా ఉంటాయన్నమాట. అండ్ నేను చెప్పాను కదా! స్టార్టింగ్‌లో మనకి మధ్యలో ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్ అయితే బాగా కనిపిస్తుంటాయని. సో, ఇక్కడి నుంచి మనకి ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్ ఎట్లా ఉంటాయంటే 199, 99కి అలాగైతే బాగా ఇస్తుంటారు. చూడండి ఎలా కుప్పలుగా పడున్నాయో. డీమార్ట్‌లో మనం ఏరుకుంటాం చూడండి అలానే ఇక్కడ కూడా ఏరుకోవాలి. బట్ చిన్న పిల్లలకనమాట. సో, ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్ అనేవి ఎలా ఉన్నాయంటే చిన్న పిల్లలకి ఆహ్, ప అంటే పర్టిక్యులర్‌గా చిన్న పిల్లలకున్నాయి. అలానే పెద్దవాళ్ళకి గూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చిన్న ఫ్రాక్స్ భలే ఉన్నాయి కదా! సో, ఇఫ్ ఇన్ కేస్ బర్త్‌డేస్‌కి పిల్లలకి కావాలి అనుకుంటే చక్కగా ఇక్కడ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారైతే వచ్చి చెక్ చేసుకోండి. నేను ముందు కూడా చెప్పాను ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్‌లో పిల్లలకైతే చాలా బాగున్నాయి. మీరైతే ప్రత్యేకంగా బయట కొనడం కంటే ఇక్కడ కొనడమే నేనైతే మంచిదని చెప్తాను. అండ్ ఇక్కడ బెడ్‌షీట్స్ మీద ఆఫర్స్ అయితే ఇలా ఎలాడదీశారు చూడండి ఒకసారి. సో, 500 నుంచి 1000 వరకు ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనకి కేకే క్రియేషన్స్ అని చండీగఢ్ కలెక్షన్స్ అనమాట. సో, ఇక్కడ మనకెలా ఉంటుందంటే ఏ డ్రెస్సులు చూసినా అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి గానీ మెటీరియల్ పరంగా చూసుకుంటే కాస్త డిఫరెన్స్ అనేది ఉంటుంది. అది నేనైతే అబ్జర్వ్ చేశాను. అండ్ చాలామంది నడవలేరు గదా! సో, చాలామంది పెద్దవాళ్ళేంటంటే ఇంత దూరం నడవాలంటే వాళ్ళకి ఓపిక ఉండదు. సో, మధ్యలో ఇలా ట్రైన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకొక కాశ్మీరీ కలెక్షన్ షాప్ అనమాట. ఇక్కడ మనకి లెహెంగాస్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. సో, జనరల్‌గా మనం బయట బాగా 10,000 పెట్టి, 15,000 పెట్టి కొనుక్కుంటాము. బట్ ఇక్కడ నుంచి ఏంటంటే 100 నుంచి మనకి స్టార్టింగ్ లెహెంగాస్ ఆ ప్రైస్ నుంచయితే ఉన్నాయి. ఒకసారైతే చెక్ చేసుకోండి. అండ్ కలర్స్ చూస్తే చాలా యూనిక్‌గా ఉన్నాయన్నమాట. వేసుకుంటే సూపర్‌గా ఉంటాయి. అండ్ నాకు ఆ గ్రీన్ కలర్ లెహెంగా అయితే చాలా నచ్చింది. సో, మీరు కూడా ఒకసారి నచ్చితే ఒకసారైతే చెక్ చేసేయండి. అండ్ ఈ షాప్‌లో మనకి అబ్బాయిలకి, అమ్మాయిలకి సంబంధించిన క్లోతింగ్ అనేది మనకి కనిపిస్తుంటది. నాకు ఆ వైట్ టాప్ అయితే చాలా నచ్చింది. సరే వీడియో తీస్తున్నాం గదా! తర్వాత చూద్దామని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోయాను. ఇవన్నీ మనకి నార్మల్‌గా వెస్టర్న్ టైప్‌లో టాప్స్ అనమాట. అండ్ మనకి చిన్న పిల్లలకి సంబంధించిన క్లోతింగ్ కూడా ఇక్కడ ఉంది. జీన్స్‌లు గూడా అబ్బాయిలకి, అమ్మాయిలకి బానే పెట్టారనమాట. ఒకసారైతే చెక్ చేసుకోండి. నేను చెప్పాను గదా! మనకి జీన్స్‌లనేవి అబ్బాయిల కోసము షాప్స్ అనేవి మనం వెతుక్కోవాలి. సో, మనకి జనరల్‌గా ఎక్కడ చూసినా అమ్మాయిలకే అనుకుంటాం గదా! అలా అని ఏం లేదు. అబ్బాయిల కోసం గూడా సెపరేట్‌గా స్టాల్స్ అయితే ఉన్నాయి. సో, మనం ఏంటంటే ప్రత్యేకంగా షాప్‌కి వెళ్లి చూసుకోవాలనమాట. సో, ఇక్కడైతే ఫిక్స్డ్ రేట్స్ అయితే పెట్టేశారు జీన్స్ మీద, టాప్స్ మీద, ఇంకా కుర్తీస్ మీద. సో, నేను వీళ్ళ పర్టిక్యులర్ విజిటింగ్ కార్డ్ అనేది మీకు చూపిస్తాను. ఒకసారైతే చెక్ చేసుకోండి. సో, ఇక్కడ నా ఫ్రెండ్స్ వచ్చేసి బుక్ స్టోర్స్ ఏమైనా ఉన్నాయా నన్ను
నార్మల్‌గా ఒకవేళ ఉంటే నాకు చెప్పు అని అన్నారు. ఇక్కడ చూసుకుంటే ఏ బుక్ స్టోర్ అయితే నాకైతే కనిపియలేదు. జనరల్‌గా అమెజాన్‌లో ఏంటంటే మనకి బుక్స్ అనేవి కాస్త కాస్ట్‌లీ అయితే ఉంటాయి గదా! సో, ఎగ్జిబిషన్స్‌లో ఒకవేళ ఎవరైనా పెడితే చెప్పు, కాస్త తక్కువలో ఉంటే ఒకసారి చూడు అని అన్నారు. బట్ ఇక్కడ ఎక్కడ చూసినా బుక్ స్టోర్స్ అయితే అస్సలు అవైలబుల్ అయితే లేవు. ఈ షాప్ వచ్చేసి చూడండి చాలా విచిత్రంగా అయితే ఉంది. అంటే ఈజిప్ట్‌లో బెల్లీ డాన్సెస్ ఏసుకుంటారు గదా బట్టలు, అలాంటి బట్టలైతే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, నేనైతే షాక్ అయిపోయాను. ఇలాంటివి గూడా ఏసుకుంటారా అని. జనరల్‌గా అయితే మనమైతే ఏసుకోము. బట్ ఇంట్లో గూడా వేసుకునే వాళ్ళు ఉంటారేమో. అండ్ ఇవన్నీ చూడండి. సో, ఇవన్నీ ఏంటంటే నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే బాగా ఉపయోగపడతాయి అనుకుంటా ఇలాంటి డ్రెస్సులనేవి. జనరల్‌గా ఇవన్నీ బయటేసుకొని తిరిగితే మాత్రం పైనుంచి కింద వరకు చూస్తారనుకోండి. బట్ చాలా యూనిక్‌గా ఉన్నాయి. బట్ నేనైతే ఎప్పుడు చూడలేదు. అంటే మనకి హైదరాబాద్‌లో ఇలాంటి కలెక్షన్ అనేది ఎప్పుడు చూడం గదా! సో, ఇక్కడైతే కనిపిచ్చేసింది నాకు. वहाँ पे अपने नहीं नहीं आप नहीं సో, ఎగ్జిబిషన్స్‌లో మనం చూసుకుంటే కొన్ని కొన్ని షాప్స్ అయితే మనకి బాగా నచ్చుతుంటాయి కదా! సో, నాకు నచ్చిన షాపు ఇదనమాట. కాస్త ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంటీరియర్ డిజైనింగ్ గానీ, వాళ్ళ కలెక్షన్ గానీ కాస్త యూనిక్ అనిపిచ్చాయనమాట నాకు. సో, వీళ్ళ పర్టిక్యులర్‌గా చూపిస్తే వీళ్ళ మెటీరియల్ క్లాత్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను విజిటింగ్ కార్డ్ అనేది డిస్‌ప్లే చేశాను. ఒకసారైతే చెక్ చేయండి. వీళ్ళ దగ్గర కలెక్షన్ అంతా హెవీగా ఉంది. అండ్ స్టార్టింగ్ ప్రైస్ 25 నుంచయితే ఉన్నాయనన్నారు. ఎందుకంటే డిజైనర్ వేర్ కాబట్టి మనకి కాస్త కాస్ట్‌లీ అనేది ఉంటుంది. బట్ అంటే బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ పర్లేదనమాట. చాలా తక్కువలో అయితే ఉన్నాయి. అండ్ ఫిక్స్డ్ ప్రైస్ అయితే పెట్టలేదు. బార్గెన్ అయితే చేసుకోవచ్చు అనుకుంటా. నేను అడగలేదు మరి. ఒకసారైతే మీకిక్కడ నచ్చితే చూసుకోండి. సో, ముస్లిమ్స్ అనే కాదు హిందూస్‌లో కూడా మనకి ఇట్లా గ్రాండ్‌గా వర్క్ మనం వేసుకుంటాం గదా! సో, నచ్చితే మాత్రం ఒకసారైతే చెక్ చేయండి. కలెక్షన్ అనేది మంచిగా ఉందనమాట ఇక్కడ. 1000 का 3 1000 का 3 4000 में 3 वीके 3 वीके 4 సో, ఇక్కడ నాకు బెనిఫిట్ ఏంటంటే మళ్ళీ వచ్చినప్పుడు నేనింక షాపుల పేర్లయితే చూసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైమే అన్నీ చూసేస్తున్నాను గదా! మళ్ళీ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కడ నచ్చితే అక్కడెళ్లి కొనుక్కోవడమే. ఇక్కడ నాకైతే కోల్హాపురి చెప్పులైతే భలే నచ్చాయండి అసలు. ముందు కొనుక్కున్నాను. ఇక్కడ ఇంకా డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి. అబ్బా! ఇక్కడ కూడా బాగున్నాయి అని అనుకున్నా. నేను ఆల్రెడీ చెప్పాను గదా! 5 పేర్లయితే తీసేసుకున్నాను. నాకిక్కడ కూడా నచ్చాయి. ఇంక నేను ఇంకెక్కువ కొనుక్కుంటే బాగోదు గదా! అని చెప్పేసి అలా చూసేసైతే బయటకైతే వచ్చాను. బట్ పక్కా కొనుక్కోండి. కోల్హాపూర్ చెప్పులనేవి మనకైతే బయట దొరకవు. అండ్ ఇవన్నీ వచ్చేసి కేరళ నుంచి హల్వాస్ అనమాట. సో, వాళ్ళైతే ప్రత్యేకంగా ఈ చిన్న స్టాల్ అయితే పెట్టుకున్నారు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి మిడ్డీలు, చిన్న చిన్న టాప్స్, క్రాప్ టాప్స్, నైట్ వేర్ అన్నీ మనకైతే ఇక్కడ అన్నీ దొరికేస్తుంటాయి. సో, ఒకటి కాదు, 2 కాదు ఎన్ని వేల కలెక్షన్ అంటే ఇంక నేను చెప్పి చెప్పి నా నోరైతే నొప్పొచ్చేస్తది. బట్ కలెక్షన్ అయితే అసలిక్కడ తగ్గేదే లేదన్నట్టున్నాయనమాట. చూడండి ఎన్ని కలెక్షన్ ఉన్నాయో. సో, నన్నడిగితే ఏంటంటే సంవత్సరానికి తగ్గట్టు మనం అన్నీ ఈ ఎగ్జిబిషన్‌లో కొనేసుకోవచ్చు అన్నట్టయితే నాకైతే అనిపిచ్చింది. ఎందుకంటే ఇవే టాప్స్ మనం మింత్రాలో గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో చూస్తే అంత కాస్ట్‌గా అయితే ఉండవు. అంటే యావరేజ్ ఉంటాయి. బట్ మెటీరియల్ పరంగా చూసుకుంటే బాగుంటదనుకోండి. బట్ లుక్ వైస్ చూసుకుంటే యావరేజ్ ఉంటాయి. బట్ ఎగ్జిబిషన్స్‌లో మనం జెప్పాల్సిన అవసరం లేదు. యూనిక్ టాప్స్ అయితే ఉంటాయన్నమాట. బెల్ట్‌తో బెల్ట్‌తో వచ్చి లాంగ్ ఫ్రాక్స్, ఇంకా స్లీవ్‌లెస్ టాప్స్ డిఫరెంట్‌గా అయితే ఉంటాయి. సో, నాకైతే ఇక్కడే కొనుక్కోవడం బెటర్ అనిపిచ్చింది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ దుప్పట్లనమాట. సో, 1000 రూపీస్ లోపల మనకి పెయిర్స్ అనేవి బాగా అయితే పెట్టయితే అమ్ముతున్నారు. సో, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జిబిషన్స్‌లో నార్మల్‌గా బెడ్‌షీట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఒకసారైతే చెక్ చేయండి. సో, ఇవన్నీ ప్యూర్ కాటన్ అనమాట. సో, ఆల్మోస్ట్ చాలా దూరమైతే నడుచుకొనైతే వచ్చేసాను. బట్ నేను ఈ ఫ్యాన్సీకి సంబంధించిన ఐటెమ్స్ అయితే ఈ ఒక్క షాపే చూసాననమాట. మేబీ డిఫరెంట్ గేట్స్‌లో ఉంటాయేమో. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి 500లో మనకి బాటమ్, టాప్ మెటీరియల్స్ అయితే 500 నుంచయితే స్టార్టింగ్ ఉన్నాయన్నమాట. సో, సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ కావాలి అనుకుంటే ఇలా అయితే మీరు కొనుక్కోవచ్చు.
అండ్ ఈ షాప్ వచ్చేసి మనకి లైనింగ్ అనమాట. సో, మీకు ఎన్ని మీటర్స్ కావాలి అనుకుంటే అన్ని మీటర్స్ ఇక్కడ లైనింగ్ అనేది బానే దొరుకుతుంది. సో, హ్యాండ్లూమ్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ ఎన్ని మీటర్స్ కావాలనుకుంటే అన్ని మీటర్స్ మీరు లైనింగ్ అనేది ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో, మనకి క్లాత్ అనేది ఖద్దరు, హ్యాండ్లూము డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్‌లనేవి ఉన్నాయన్నమాట. అండ్ కాస్త ముందుకెళ్తే మనకి ఈ షాప్ అయితే కనిపించింది. ఇక్కడ మనకి మంచి మంచిగా కర్టెన్స్, బెడ్‌షీట్స్ పెద్ద పెద్ద కర్టెన్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు మంచిగా డెకరేషన్ అనేది చేసుకోవాలి, డోర్ మ్యాట్స్ గానీ, కర్టెన్స్ గానీ, పిల్లో కవర్స్ గానీ అన్నీ సెపరేట్‌గా అయితే అమ్ముతున్నారు. ఒకసారైతే వచ్చి చెక్ చేసుకోండి. జనరల్‌గా నేనైతే కర్టెన్స్ తీసుకుందామని అనుకున్నాను. ఈ షాప్‌లో పర్లేదు. మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి 150 రూపీస్ నుంచైతే ఉందంట. అండ్ దుప్పట్లు గూడా చాలా బాగున్నాయన్నమాట. లైట్ కలర్‌లో దుప్పట్లు చాలా నీట్‌గా ఉన్నాయి. ఇది చూడండి. మంచిగా ఉంది కదా! వైట్ కలర్ మీద పూలని వచ్చేసి. అండ్ నేను ఇంకొక దుప్పటి చూపిస్తాను. ఇక్కడ డిస్‌ప్లే అయితే చేస్తున్నారు. అది అన్ని కాలాలకైతే బాగా పనిచేస్తది అని అన్నారు. అది ఇదే అనమాట. క్రీమ్ కలర్ అనుకుంటా ఇది. క్రీమ్ కలర్ మీద ఈ సిల్వర్ ప్రింట్ అనేది వచ్చింది. చాలా బాగుందిది. ఓకే. ఆల్ సీజన్స్. అండ్ ఇదొచ్చేసి అవుట్‌లెట్ అనమాట. దుప్పట్లకి సంబంధించిన రాజస్థానీ అవుట్‌లెట్. సో, ఇక్కడ పిల్లోస్ నుంచి అన్నీ అయితే బాగా ఉన్నాయి. సో, దుప్పట్లనేవి నేను చూపిస్తాను. సో, డిఫరెంట్ డిఫరెంట్ మంచిగా అయితే కలర్స్ అనేవి ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఒకసారైతే చెక్ చేయండి. ఇక్కడైతే ప్రత్యేకంగా దుప్పట్ల షాపే. ఇదొచ్చేసి దుప్పట్‌కి సంబంధించిన అవుట్‌లెట్ అనమాట. అండ్ ఇక్కడి నుంచి నేను చూపిస్తున్న షాప్స్ అనేవి ఎగ్జిబిషన్ బ్యాక్ సైడ్ అనమాట. సో, బ్యాక్ సైడ్‌లో చాలా షాప్స్ ఉన్నాయి. సో, ఇక్కడ ఎలా ఉంది అంటే ఎగ్జిబిషన్ అనేది స్టార్టింగ్ మొత్తము డ్రెస్ మెటీరియల్స్, బొటిక్స్ అండ్ మంచి మంచి డిజైనర్ వేర్‌కి సంబంధించిన షాప్స్ అనేవి స్టార్టింగ్‌లో మనకు కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఏదైతే నడుస్తున్నానో మనకు ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అది మొత్తం లైటింగ్స్‌తో డిఫరెంట్ డిఫరెంట్ లైటింగ్స్‌తో నేను చూపిస్తాను. వెనకాల చూడండి. అది లైటింగ్స్‌తో మొత్తము డెకరేషన్ అనేది చేశారు. అక్కడున్న షాప్స్ అనమాట ఇవన్నీ. సో, మనకి వెనక్కి కూడా చాలా షాప్స్ అనేవి బాగా అయితే పెట్టారు. సో, మనకి ఇవన్నీ దుప్పట్లనమాట. వెనకాల అయితే అంటే నేను చెప్పాను గదా! గేట్ 1, గేట్ 2, గేట్ 3 అని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలెక్షన్ అయితే బాగా ఎక్కువైతే పెట్టారు. సో, ఆల్మోస్ట్ అయితే నేను గేట్ 1 అయితే మొత్తం కవర్ చేశాననుకుంటా. ఇప్పుడు నేను గేట్ 2, గేట్ 3 అయితే కవర్ చేయాలి. సో, కాస్త మెల్లగా నడుస్తున్నాను. అండ్ నాకైతే ఆకలైతే యేసేస్తుంది. చాలా వరకైతే నడిచైతే వచ్చేసాను గదా! అండ్ కాస్త ఏమైనా తిందాం అనుకుంటే ఇక్కడైతే ఏమీ లేవు. అండ్ ఇదొచ్చేసి ఈ షాపు ప్రత్యేకంగా సిల్క్ శారీస్‌కి సంబంధించిన షాప్ అనమాట. అండ్ వీళ్ళని అడిగితే వీళ్ళు మా ఇంటి దగ్గరే ఉంటారంట యశ్వంతనగర్ దగ్గర. సో, వీళ్ళ దగ్గర సిల్క్ కలెక్షన్ అనేది బాగానే ఉంది. సో, నేనైతే చూపిస్తాను ఒకసారి చూడండి. ఎక్కడ చెప్పండి? ఏస్ రోడ్ దగ్గర రైల్వే బుకింగ్ ఎదురుగా మా కళా సిల్క్ అని సేల్స్ ఉన్నాయి. ఓకే. और చాలా చైతన్య హ్యాండ్లూమ్ వెరైటీస్ అమ్ముతారు అక్కడ. ఓకే. మొత్తం 40 హ్యాండ్లూమ్ చేయితోటి తయారు చేసిన వాళ్ళు చాలా మంది వస్తారు. సో, అంకుల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు కదా! ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళండి. ఇక్కడ మనకన్నీ కుర్తాస్, సిల్క్ శారీస్, కాటన్‌లో డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్ అన్నీ అయితే బాగా దొరుకుతుంటాయి అన్నమాట. సో, అవుట్‌లెట్ అనేది యశ్వంతనగర్‌లో ఉంది అని చెప్పారు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు అక్కడ దగ్గరలో ఉంటే ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇదంతా ఎగ్జిబిషన్ బ్యాక్ సైడ్ అనమాట. నేను ఇందాక బిల్డింగ్ అని చెప్పాను కదా! ఎనకాల అక్కడ కలర్ బిల్డింగ్ అయితే ఉంది. అక్కడ వెనకాల ఇవన్నీ చిన్న చిన్న షాప్స్. మనకి షాప్స్ మీద నేమ్స్ అయితే డిస్‌ప్లే చేయలేదు. ఇవన్నీ చాలా చిన్న చిన్న స్టాల్స్ అనమాట. ఏవైతే డిజైనర్ వేర్ బ్రాండెడ్ ఉన్నాయో అవి మాత్రమే వాళ్ళు షాప్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇదొచ్చేసి ఖద్దర్, లెనిన్ ఆ టైప్ ఆఫ్ కుర్తీస్ అనమాట. చాలా బాగున్నాయి. వేసుకుంటే కాటన్‌లో చాలా బాగుంటాయన్నమాట. అండ్ ప్రత్యేకంగా చికెన్ కర్రీ కుర్తీస్‌కైతే ఇక్కడ స్టాల్స్ అయితే ఘోరంగా పెట్టారనమాట. ఇక్కడి నుంచి మనకి ఎక్కువగా చికెన్ కర్రీ కుర్తీస్ కలెక్షన్ అయితే బాగా కనిపిస్తుంటుంది. అండ్ మనకి ఇక్కడ ఎగ్జిబిషన్‌లో ఎలా ఉంటుందంటే కొనేది తక్కువ, చూసేది ఎక్కువ అలానే ఉంటుందనమాట. ఇక్కడ చూడండి వీళ్ళైతే హాయ్ అయితే చెప్పేస్తున్నారు. ఇక్కడ మ్యాక్స్ అన్ని దుప్పట్లే ఉన్నాయి. అండ్ చికెన్ కర్రీ కుర్తాస్ అనమాట. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. చెప్పాను కదా! ప్రత్యేకంగా స్టాల్స్ అనేవి ఈ బ్యాక్ సైడ్ అయితే పెట్టారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు చికెన్ కర్రీ కుర్తాస్ బాగా ఇష్టం ఉంటే ఇక్కడైతే వచ్చి అయితే కొనుక్కోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి దుప్పట్లే మ్యాక్స్ ఇటు సైడ్ అన్ని దుప్పట్లే ఉన్నాయి. సో, నాకేమనిపించిందంటే ప్రత్యేకంగా స్టాల్స్ అనేవి
సపరేట్‌గా అయితే చేశారు. ఒక సైడ్ ఏమో డ్రెస్సులు, ఒక సైడ్ దుప్పట్లు, ఒక సైడ్ క్రాకరీ, ఒక సైడ్ ఫుడ్డు అన్నీ అన్నమాట. ఇవన్నీ వచ్చేసి మనకి బ్యాగ్స్ కలెక్షన్. బొంబాయి నుంచి ఈ బ్యాగ్స్ కలెక్షన్ అనేది తెచ్చైతే ఇక్కడ పెట్టారనమాట. వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా నచ్చింది నాకు. సో, రెగ్యులర్‌గా కాకుండా డిఫరెంట్ యూనిక్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. సో, లోపలికైతే మీకు వెళ్ళి చూపిస్తాను. సో, వీళ్ళొచ్చేసి బొంబాయి నుంచైతే వచ్చారంట. సో, డిఫరెంట్‌గా అయితే ఉంది కలెక్షన్ అనేది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో, అన్నిటితో కంపేర్ చేసుకుంటే నాకైతే ఈ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. సో, ఇక్కడ షాప్ చూడండి. వీళ్ళొచ్చేసి కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. ఎక్కడి నుంచో వచ్చి పెట్టుకున్నారంట ఈ స్టాల్ అనేది. అందరూ బ్లూ టీ షర్ట్‌లో భలే కనిపిస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర కూడా కలెక్షన్ బాగుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో, కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి మనం పక్కా ఎంకరేజ్ అయితే చేయాలి. ఎందుకంటే ఈ కాలంలో ఇలా పెడుతున్నారంటే చాలా గ్రేట్ కదా! అండ్ ఈ స్టాల్ వచ్చేసి ఎగ్జిబిషన్ బ్యాక్ సైడ్ లాస్ట్‌లో అయితే ఉంటుంది. నేను డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. వీళ్ళ కలెక్షన్ అయితే అదిరిపోయిందండి. ఎందుకంటున్నాను అంటే అన్ని డిజైనర్ వేర్ కలెక్షన్ అనమాట. వీళ్ళది ప్రత్యేకంగా బంజారా హిల్స్‌లో షాప్ ఉందంటారు. అంటే బొటీక్ ఉందన్నారు. అండ్ నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది. కాస్త రేట్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. బట్ డిజైనర్ వచ్చేసి ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. నేను చూపిస్తాను. ఆమెనే ఇవన్నీ డిజైన్ చేసిందంట. చాలా బాగున్నాయి. ఇంగో ఈ అమ్మాయే డిజైన్ చేసిందంట. చాలామంది ఏంటంటే వచ్చైతే తీసుకుంటున్నారు. ఎందుకంటే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి నార్మల్‌గా ఇప్పుడు వచ్చేవన్నీ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనము మంచిగా యూనిక్‌గా వేసుకోవాలి అనుకుంటే ఇక్కడైతే ఈ కలెక్షన్ బాగున్నాయి. సో, నేను చూపిస్తాను. ఒకసారి అయితే లుక్ అయితే వేసేసేయండి. మీకు నచ్చితే తీసుకోండి. ఇక్కడ డిజైన్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. అంత చెప్పాలంటే అంత ఓవర్‌గా లేవు. చాలా డీసెంట్‌గా అనమాట. సింపుల్ లుక్‌లో ఎవరైతే సింపుల్ లుక్‌లో కొంచెం మంచిగా అట్రాక్టివ్‌గా కావాలి అనుకుంటారో ఇలాంటి డిజైన్స్ అయితే బాగా వేసుకుంటారు కదా! నాకైతే చాలా బాగా నచ్చాయి. సో, నేనైతే ఇలాగా బాగా వేసుకుంటా అనమాట. నాకు ఎక్కువగా చెమ్కీ కాకుండా చెమ్కీ ఉండాలి. బట్ వేసుకున్నట్టు అలా అనిపియకూడదు. అలా అయితే నాకు చాలా నచ్చుతది. ఇవొచ్చేసి మనకు అన్ని పట్టు సారీస్ ఫిక్స్డ్ రేట్ అయితే పెట్టేశారు. ప్రైసెస్ ఇక్కడ చూసారు కదా! సో, ఈ వీడియో మొత్తం మీకు క్లోతింగ్ గురించి అయితే చూపించాను కదా! నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ అనేవి నేనైతే పెట్టేస్తాను. స్టే ట్యూన్డ్. అండ్ మీకైతే ఈ వీడియో నచ్చిందనుకుంటే పక్కా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.